ఎంతకాలంగా ఇక్కడ మీరు పనిచేస్తున్నారు? ఇక్కడ 10 నుంచి 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం మేడం మేము. ఓకే. మనకు ఫస్ట్‌గా ముందుగా ధూళిపేట యొక్క చరిత్ర చెప్తారా? అంటే విగ్రహాల తయారీకి ముఖ్యంగా అంటే ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఏరియా ఈ ధూళిపేట కదా! మరి దీని గురించి ఒకసారి మీరు చెప్తారా? దుల్పేట్ల అనేది ఫస్ట్ విగ్రహం వినాయకుని తయారైందంటే దుల్పేట నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడనే ఉంది, ఇక్కడనే కళ ఉంది, ఇక్కడనే చాలామంది వర్కర్స్ ఉన్నాయి, ఇక్కడనే ఫేమస్ చాలా ఉంది. ఓకే. అంటే దాదాపు మీ దగ్గర కూడా ఎంతమంది కళాకారులు పనిచేస్తున్నారు? మా కాడ బయట నుంచి వర్కర్స్ వస్తారు, 50 నుంచి 60 మంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళు. ఓకే. మార్నింగ్ మనకు 8 నుంచి ఈవినింగ్ 7, 8 వరకు వర్క్ చేస్తారు వాళ్ళు. ఉంటుంది. ఒక కళాకారుడి కష్టం గురించి అదే కళాకారులుగా మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు మేడం, మా పర్సన్స్ పనిచేస్తున్నారు. చిన్న చిన్న చేయాలంటే చాలా భారీగా ఉంటుంది. ఏమైనా చేయాలన్నా ఇప్పుడు కళ్ళు చూడండి, మీరు కళ్ళు దింపాలంటే దానికి ఎంతో టైం పడుతుంది. ఇంత మిస్ కావద్దు, అంత పని ఉంటుంది మేడం. మాకు A to Z మేము కస్టమైజ్ చేసి చేస్తాం మేడం అంతా. అంటే ఇక్కడ ముందుగా మొదలుపెట్టినప్పుడు అంటే ఎంత ఎత్తు విగ్రహం నుంచి ఇప్పుడు అంటే ఎన్ని అడుగుల విగ్రహం నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఎన్ని అడుగులకు పెంచుకుంటూ పోయారు మీరు? మేడం ఇప్పుడు ముందైతే చాలా చిన్నగా ఉండే మేడం, ఇప్పుడైతే ఎక్కువైపోయినాయి. ఎన్ని అడుగులతో స్టార్ట్ చేశారు? ముందు ఉండే 10, 12, 3 ఇట్లా ఉండే. ఇప్పుడు మ్యాక్సిమం 25 to 28 కస్టమర్ ఎట్లా అడుగుతున్నా అట్లా చేస్తున్నారు మేడం. ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయి మీకు? మాకు ప్రతి స్టేట్ నుంచి వస్తాయి మేడం. మాకు ఇప్పుడు కొన్ని బెంగళూరులో ఉన్నాయి, కొన్ని వేరే జాగాలో ఉన్నాయి, బొంబాయి నుంచి కొన్ని ఉన్నాయి, ఇంకా మన కర్నూలు, కడప, కరీంనగర్ అక్కడ నుంచి ఉన్నాయి. వినాయక చవితి పండగకి ఎన్ని రోజుల ముందు నుంచి మీరు ఇదంతా అంటే విగ్రహ తయారీ ఏర్పాట్లు మొదలవుతాయి? మేడం వినాయక చవితి ముందు 8 నెలల ముందు నుంచి మేము వర్క్ స్టార్ట్ చేస్తాం మేడం. అది మనము ఇప్పుడు చేసి దానికి ఆరబెట్టి మొత్తం పేపరింగ్ ఫినిషింగ్ మొత్తం చేస్తాం దీనికి. ఓకే. ఇప్పుడు అంటే మీకు ఈసారి అత్యంత భారీ ఎత్తైనటువంటి విగ్రహ ఆర్డర్ ఏమైనా వచ్చిందా? వచ్చింది మేడం, కానీ అంత అమల్లో లేదు. ఇప్పుడైతే మేము అన్ని చేసి పెట్టాం మేడం, మాకు అన్ని లాస్ అవుతాయి. ఇప్పుడైతే ఎన్ని అడుగుల విగ్రహాలు ఉన్నాయి? మాకు 18 ఫీట్స్ వరకు ఉన్నాయి మేడం. 14 ఫీట్స్ 18 ఫీట్స్ వరకు ఉన్నాయి మేడం. ఇదే లాస్ట్ ఉంది అక్కడ. ఈ విగ్రహం అంటే ఎక్కడి నుంచి ఆర్డర్? మేడం ఇది కరీంనగర్లో ఉంది, మన ఖమ్మంలో ఉంది, కర్నూలులో ఉన్నది, ఇంకా విశాఖపట్నంలో ఇట్లా ఉంది మేడం. ఎంత ఉండొచ్చు అంటే నార్మల్గా ప్రైస్ ఎంత ఉండొచ్చు? ప్రైజ్ మా మ్యాక్సిమం తక్కువనే పెడతాం మేడం మేము. అంటే ఒక్కో విగ్రహం ఇక్కడున్న విగ్రహాలు చూసుకుంటే ఒక్కో విగ్రహం ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఇది 130 to 140 ఉంటుంది మేడం. ఇది 2.5, 2.6 వరకు ఇది ఉంటుంది మేడం. సో అంటే ఇప్పుడు నార్మల్గా ఇదంతా సామాగ్రి కావచ్చు, అంటే విగ్రహ తయారీకి సంబంధించినటువంటి సామాగ్రి మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు? మనకు లోకల్లో షాప్స్ ఉంటాయి మేడం, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు మనకు. దాంట్లో మనకు ఈజీ అయిపోతుంది. బల్క్ క్వాలిటీ కావాలంటే మనం కంపెనీ నుంచి డైరెక్ట్ తెప్పించుకుంటాం మేడం. ఇప్పుడు మీకు ఇట్లా ఆర్డర్స్ వస్తాయి కదా, పండగకి ఎన్ని రోజుల ముందు మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు? వాళ్ళు కస్టమర్లు చెప్తారు మేడం, ఇట్లా మనకు 3 రోజుల ముందు కావాలి, 4 రోజుల ముందు కావాలి అంటే వాటి మనం బిల్ ఉంటుంది, బిల్ మీద డెలివరీ డేట్కి రాసిస్తాం మేడం. దాన్ని బట్టి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మేడం. ఇంత పెద్ద విగ్రహాలను మీరు నార్మల్గా ఎట్లా తీసుకువెళ్తూ ఉంటారు బయటికి? అంటే వేరే స్టేట్స్కి కూడా తరలిస్తారు కదా? మేడం కొద్దిగా లేబర్ అనేది కొద్దిగా బయటి వరకు తీసుకెళ్తారు మేడం. అక్కడ చూస్తారు, అక్కడ రోడ్ ఉంది కదా, అక్కడ వరకు తీసుకెళ్తారు. దాంతో మన క్రేన్తో లిఫ్ట్ చేసి సేఫ్టీగా మనకు హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తాం మేడం. డ్యామేజ్ ఇట్లా ఏమి ఉండదు మేడం. ఎప్పుడైనా అంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ తయారీ చేస్తూ వేరే స్టేట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా ఏమైనా చిన్న ప్రాబ్లం రావడం జరిగింది? ప్రాబ్లం ఏం లేదు మేడం, మనకు ప్రాబ్లం ఇప్పటివరకు అయితే రాలేదు. దేవుని దయ వల్ల అయితే ఇప్పటివరకు ప్రాబ్లం అయితే ఏం రాలేదు, అన్ని సేఫ్గా అయింది. దేవుని దయ వల్ల అందరూ మంచిగా ఉన్నారు మేడం. అంటే ఇప్పుడు కస్టమర్స్ నుంచి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ నుంచి కూడా ఏమైనా కంప్లైంట్స్ రావడం అట్లా ఏం లేదు? కంప్లైంట్స్ అయితే ఏం లేదు మేడం. ఇప్పుడు మన గవర్నమెంట్ గిట్లా మనకు కొంచెం హెల్ప్ చేస్తున్నది. వైర్లు అనేది కొన్ని ముందే 5 days ముందు 10 days ముందు వైర్లన్నీ రోడ్ పైన ఉన్న వైర్లన్నీ తీసేస్తారు మేడం. అందులో ఇబ్బంది ఏమవుతుంది మేడం. ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకారాలు మంచిగానే అందుతున్నాయి? అవుతుంది మేడం. ముందు 10 సంవత్సరాల నుంచి మనకు వైర్ ప్రాబ్లం గిట్లా ఏం లేకుండా. అంటే ఇక్కడ చాలామంది భక్తులు కూడా మట్టి విగ్రహాలు కూడా చేస్తే కొనడానికి కూడా అందరు ఉంటారంటున్నారు. ప్రభుత్వం కూడా చెప్తుంది కదా మట్టి విగ్రహాలు తయారు చేస్తే బెటర్, పిఓపి వాడొద్దని. మరి దీని మీద మీ స్పందన? ఇప్పుడు అందరితో ఉన్నాం మేడం. మేము అందరూ ఏదో చేస్తారు కానీ మేము అదే చేస్తున్నాము. అది స్ట్రిక్ట్ గవర్నమెంట్ చెప్తే అదే ఫాలో అవుతాం మేడం. మేము ఇట్లా ఇప్పుడు అయితే ప్రస్తుతం పీపీలో చేస్తున్నాం మేడం.